హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ రోజు మనతో కిషోర్ కుమార్ గారు ఉన్నారు, CEO అండ్ ఫౌండర్ ఆఫ్ టీమ్ ఎక్సెలిటిక్స్. లెట్స్ వెల్కమ్ హిమ్. SQL గురించి చాలా మంది ఇగ్నోర్ చేస్తారండి, కానీ SQL ఇంపార్టెన్స్ అనేది ఎంత వరకు ఉందంటారు? ఇది జాబ్ సంపాదించడంలో ఎంత క్రిటికల్ రోల్ ప్లే చేస్తుందంటారు? SQL అనేది అలోన్ మీకు జాబ్ రావాలంటే SQL డెవలపర్ లా ట్రై చేయొచ్చు. కాకపోతే ఒక డేటా అనలిస్ట్ లా గనక మనం జాబ్ ట్రై చేయాలి అనుకుంటే, ఇందాక మనం మాట్లాడినట్టు ఎక్సెల్ లో రిపోర్ట్స్ అయితే తయారు చేస్తాం. ఎక్సెల్ లో రిపోర్ట్ తయారు చేయడానికి ఏం కావాలి? మనకి డేటా కావాలి. డేటా అనేది ఒక స్మాల్ స్కేల్ కంపెనీ ఎలా అంటే ఒక CSV ఫైల్లోనో లేకపోతే ఒక PDF లోనో ఒక ఎక్సెల్ ఫైల్లోనో సేవ్ చేసుకుంటాయి, ఆర్ గూగుల్ షీట్స్ లోనో. అక్కడ నుంచి డేటా తీసుకొచ్చి ఒక రిపోర్టో డాష్ బోర్డో తయారు చేసి ఇచ్చడం ఈజీ. బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిగ్గర్ ఆర్గనైజేషన్, వాళ్ళ డేటా రిక్వైర్మెంట్ ఈస్ లైక్ వెరీ డిఫరెంట్. వాళ్ళు దే హ్యాండిల్ లైక్ మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్. అంత డేటాని ఎక్సెల్ లాంటి టూల్ హ్యాండిల్ చేయలేకపోతుంది. కంపల్సరీ వాళ్ళకి ఒక డేటా బేస్ లాంటిది కావాలి. బిఎట్ SQL సర్వర్ అవ్వచ్చు, SAP HANA అవ్వచ్చు, టెరాడేటా, DB2, MySQL. బిగ్గర్ కంపెనీస్. కరెక్ట్. ఈ కంపెనీస్ అన్ని కూడా ఇలాంటి డేటా బేసెస్ ని వాడతాయి, ఎందుకంటే దే విల్ హావ్ టు స్టోర్ మిలియన్స్ ఆర్ బిలియన్స్ ఆఫ్ రికార్డ్స్ ఆఫ్ డేటా అన్నమాట. సో డేటా వచ్చేసి మీకు డేటా బేస్ లో ఉంది. నేనేమో ఎక్సెల్ అప్లికేషన్ వాడుతున్నాను, రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. నాకు ఒక మీడియం కావాలి టు టాక్ టు దట్ డేటా బేస్. ఇక్కడ వాడేది SQL, స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. నేను నా కమాండ్స్ అన్ని కూడా SQL అని పిలుస్తాను. SQL లో నేను పాస్ చేస్తే డేటా బేస్ కి నాకు కావాల్సిన అమౌంట్ ఆఫ్ డేటా వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నా బిజినెస్ ఉంది, లెట్స్ సే లాస్ట్ 10 years నుంచి ఆపరేట్ చేస్తుంది. ఇందులో ఒక 10 years కి ఒక 10 million రికార్డ్స్ ఆఫ్ డేటా ఉంది డేటాబేస్ లో. నా టాప్ మేనేజ్మెంట్ అడుగుతారు, నాకు లాస్ట్ 1 month సేల్స్ ట్రెండ్ ఎలా ఉందో ఒకసారి ఒక సేల్స్ అనాలిసిస్ చేసి చూపించమంటారు. ఇప్పుడు నేను లాస్ట్ 10 years డేటాని నా రిపోర్ట్ లో చూపించడం వల్ల యూజ్ లేదు. సో నేను అప్పుడు ఒక క్వెరీ రాయాల్సి ఉంటుంది నా డేటాబేస్ కి, లైక్ ఐ జస్ట్ వాంట్ టు గెట్ ఓన్లీ ద లాస్ట్ 1 month డేటా ఫ్రమ్ ట్రాన్సాక్షన్స్ టేబుల్ అనేసి సింపుల్ సెలెక్ట్ స్టేట్మెంట్స్ అంటాం. రాసినప్పుడు ఆ లాస్ట్ 1 month డేటా వస్తే ఆ డేటాని తీసుకుని నేను ఎక్సెల్ లోకి డంప్ చేసి అక్కడ రిపోర్ట్ ప్రిపేర్ చేసి ఒక డాష్ బోర్డ్ ప్రిపేర్ చేసి నేను టాప్ మేనేజ్మెంట్ చూపిస్తాను. సో ఈ స్కిల్ చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు. నాకు ఎక్సెల్ ఉంది, లేదా నా దగ్గర పవర్ BI ఉంది, సో నేను రిపోర్ట్ తయారు చేశాను. ఓకే, రిపోర్ట్ తయారు చేశారు, బట్ రిపోర్ట్ కావాల్సిన ప్రైమరీ థింగ్ ఏంటి? డేటా ఎక్కడ ఉంది? డేటా బేస్ లో ఉంది, రైట్? దాన్ని ఎలా ఇంటరాక్ట్ అయ్యి తీసుకొస్తారు? యూజువల్లీ పీపుల్ సే దట్ ఐ రీచ్ అవుట్ టు టెక్నికల్ టీమ్. సో ఇంతకు ముందు వరకు అలాంటి ఒక పరిస్థితి నడిచేది, బట్ దేర్ ఇస్ నో టెక్నికల్ టీమ్ టు గివ్ యూ దట్ సపోర్ట్ అనమాట. యూ అలోన్ లైక్ రిపోర్టింగ్ అనలిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్, యూ నీడ్ టు గెట్ ద డేటా. సో మీరే క్వెరీ రాయాల్సి ఉంటుంది, మీరే డేటా తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో SQL ని ఇగ్నోర్ చేయడానికి ప్రస్తుతానికి అవకాశం లేదు. బీట్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ రోల్, అనలిస్ట్ రోల్ అని ఏదన్నా ఒక ట్యాగ్ ఉంది అంటే మీరు అడిగినా అడగకపోయినా SQL గురించి క్వశ్చన్స్ కంపల్సరీ ఉండాల్సిందే. SQL సర్వర్ లాంటిది ఏదైనా నేర్చుకుని దాంట్లో SQL క్వెరీస్ నేర్చుకుంటే మంచిదే. పవర్ BI కి మధ్య ఎక్సెల్ కి చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు రెండిట్లో చూసుకుంటే మార్కెట్ లో ఎక్కువగా దేనికి డిమాండ్ ఉందంటారు? ఓకే, పవర్ BI ఎక్సెల్ రెండు కూడా మీకు మైక్రోసాఫ్ట్ నుంచే డెవలప్ చేసింది, మైక్రోసాఫ్ట్ కంపెనీ. మీరు పవర్ BI లో చూసే 60 to 70% ఆఫ్ ద కాంపోనెంట్స్ కానీ, ఫీచర్స్ కానీ, ఫంక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఎక్సెల్ లో కూడా కనపడతాయి. ఎక్సెల్ నేర్చుకున్న వాళ్ళకి పవర్ BI నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. సో ఎందుకంటే మీకు సిమిలర్ ఇంటర్ఫేస్ ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్ కూడా చూస్తే ఎక్సెల్ యూజర్ ఇంటర్ఫేస్ చూసినట్టు ఉంటుంది, ఫీచర్ నేమ్స్ సేమ్ ఉంటాయి, ఫంక్షన్ నేమ్స్ సేమ్ ఉంటాయి మీకు. బట్ పవర్ BI ఈజ్ అ నెక్స్ట్ లెవెల్ టూల్ అండి. ఎందుకంటే అందులో ఉన్న AI ఇంటిగ్రేషన్స్ కానీ, ద న్యాచురల్ లాంగ్వేజ్ క్వెరీయింగ్ కానీ, మీరు డేటా బ్యాక్గ్రౌండ్, రిపోర్టింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి రాకపోయినా కూడా యూ కెన్ క్రియేట్ బ్యూటిఫుల్ డాష్ బోర్డ్. ఎక్సెల్ అయితే లెర్నింగ్ కి కొంచెం టైం పడుతుంది. పవర్ BI లో జస్ట్ సింప్లీ డేటాను లోడ్ చేసి యూ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్, ఇట్ కెన్ గివ్ యూ దట్. ఏది టఫ్ అంటారు? నేర్చుకోవడం వైజ్ అయితే పవర్ BI డైరెక్ట్ గా అటెంప్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎక్సెల్ నేర్చుకున్న తర్వాత పవర్ BI లో ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ అన్ని కూడా చాలా ఈజీగా అనిపిస్తాయి. మనకు అనిపిస్తుంది, అరే ఎక్సెల్ లో అన్నప్పుడు ఇంత టైం పట్టేది ఒక రిపోర్ట్ తయారు చేయడానికి, బట్ పవర్ BI వచ్చిన తర్వాత ఇంత ఈజీ అయిపోయింది. బట్ పవర్ BI లో మనకి అది ఎందుకంత ఈజీ కనపడుతుంది అంటే, ఫస్ట్ మీరు ఎక్సెల్ నేర్చుకుని ఉన్నారు కాబట్టి. అందుకు డైరెక్ట్ గా పవర్ BI లో కనుక మనం వెళ్ళిపోయి ఏదో ఎక్స్పెరిమెంట్ చేద్దామంటే అంత ఈజీగా అనిపించకపోవచ్చు, ఆ ఫీచర్స్ తెలియకపోవచ్చు, ఆ నేమ్స్ అర్థం కాకపోవచ్చు. బట్ ఎక్సెల్ నేర్చుకున్న తర్వాత పవర్ BI లుక్స్ వెరీ వెరీ ఈజీ. పవర్ BI ఈజ్ అ గ్రేట్ టూల్, నో డౌట్. ఇప్పుడు ఉన్న కాంపిటీటర్స్ చూస్తే మీకు టాబ్లూ గానీ, క్లిక్సెన్స్ గానీ ఉన్నాయి, బట్ పవర్ BI ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ రియలీ వెల్ అనే చెప్పొచ్చు. దాంట్లో ఉన్న రోజుకి అప్డేట్స్ గానీ, దానికి ఉన్న ఫ్లెక్సిబిలిటీ గానీ, ఇట్స్ లైక్ నెక్స్ట్ లెవెల్ అనమాట. డేటా హ్యాండ్లింగ్ కూడా ఎక్సెల్ అయితే ఎప్పటికప్పుడు మీకు మంత్లీ అప్డేట్స్ రిలీజ్ అవుతూనే ఉంటాయి పవర్ BI లో. మాకు కూడా ఇనీషియల్ గా పవర్ BI మేము ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఈ మంత్ ఒకలా కనబడితే నెక్స్ట్ మంత్ ఇంకోలాగా కనబడేది, చేంజెస్ ఉండేవి. బట్ ఈ మధ్యన తగ్గినాయి, అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ స్టెబిలైజ్ స్టేజ్ కి వచ్చేసింది. ఎక్సెల్ లో డేటా లిమిటేషన్స్ ఉన్నాయి మీకు, అంటే ఈ షీట్ వచ్చేసి మీకు 1 million rows ఆఫ్ డేటా మాత్రమే అంటే కొన్ని థింగ్స్ ఉన్నాయి. బట్ పవర్ BI అలాంటి సిచువేషన్ లేదు, లైక్ పవర్ BI కెన్ హ్యాండిల్. సో వెన్ ఇట్ కమ్స్ టు పవర్ BI లైక్ చాలా మంచి ఫీచర్స్ తో కూడిన టూల్ అది, విత్ సో మెనీ విజువల్స్ గానీ, AI ఇంటిగ్రేషన్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా బాగా రన్ అవుతాయి పవర్ BI లో. పొజిషన్స్ కి వచ్చేసరికి మీకు ఎక్సెల్ పొజిషన్స్ కౌంట్ వైజ్ మీకు ఎక్కువ కనిపిస్తాయి. చెప్పినట్టు మిడ్ స్కేల్, స్మాల్ స్కేల్ కంపెనీస్ అన్ని కూడా ఎక్సెల్ బేస్ చేసుకునే రన్ అవుతాయి కాబట్టి
అక్కడ జాబ్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పవర్ బిఐకి ఒక లైసెన్స్ ఉంటుంది. మనం అంటే ఈచ్ యూజర్ కి సుమారుగా $10 ఉంటుంది. ఒక ప్రో లైసెన్స్ అంటారు ఓకే దాన్ని. ఓకే అన్ని కంపెనీస్ అంత ఇన్వెస్ట్ చేయడానికి రెడీ Yes. ఉండవు. లెట్స్ నాకు ఒక 100 ఎంప్లాయీస్ ఉన్నారు, నేను ఈచ్ ఎంప్లాయీకి ఒక $10 పెట్టి చేయాలంటే ఆల్మోస్ట్ లైక్ మీకు Yes, yes. సమ్వేర్ అరౌండ్ $1,000 అయిపోతుంది మీకు. సో అట్లాంటప్పుడు ప్రతి కంపెనీ కూడా అంత ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు పవర్ బిఐ ఇంప్లిమెంట్ చేయడానికి. బట్ ఇంప్లిమెంట్ చేసే కంపెనీస్ లో రోల్స్ బాగుంటాయి మీకు. ఓకే ఇంప్లిమెంట్ చేసిన కంపెనీస్ కి మాత్రం పవర్ బిఐ చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. మీకు Okay. ప్యాకేజ్ కూడా మీకు ఎక్సెల్ ప్యాకేజ్ తో కంపేర్ చేస్తే పవర్ బిఐ ప్యాకేజ్ ఎప్పుడు కూడా మీకు ఒక 20-30% ఎక్స్ట్రానే పే అవుతుంది. ఓకే Let's అంటే say Excel లో చాలా మీకు- పెద్ద బిగ్గర్ నెంబరే. కరెక్ట్. యా మీకు ఒకవేళ ఎక్సెల్ ప్రొఫైల్ కి మీకు ఒక 3 lakh పే చేసే కంపెనీ అదే ప్రొఫైల్ విత్ పవర్ బిఐ అంటే 4 lakh పే చేయడానికి రెడీగా ఉంటుంది. నైస్. Yeah. సో పవర్ బిఐ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎక్సెల్ తో సహా దీంతో నేర్చుకుంటే అడ్వాన్స్ గా ఉండొచ్చు. కరెక్ట్. ఇంకొకటి Hmm. ఏంటంటే మీకు ఇంతకు ముందు ఇలాంటి డేటా అనలిటిక్స్ టూల్స్ లేదా విజువల్ అనలిటిక్స్ టూల్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండేవి. మీరు Yeah, Tableau yeah. గానీ క్లిక్సెన్స్ Yes. గానీ పవర్ బిఐ వచ్చిన తర్వాత మార్కెట్ కొంచెం మారింది. Mm. ఈవెన్ మిడ్ స్కేల్ కంపెనీస్ ఆల్సో ఏబుల్ టు అఫోర్డ్ అనమాట. $10 అంటే కొన్ని కంపెనీస్ ఆర్ ఓకే ఒక యూజర్ కి ఒక $10 పెట్టడానికి మంత్లీ. ఓకే సో దాని వల్ల ఏంటంటే ఈ కంపెనీస్ కూడా ఇంప్లిమెంట్ చేయడం వల్ల కొన్ని పొజిషన్స్ అయితే ఎక్కువ ఓపెన్ అయినాయని చెప్పొచ్చు మనం. ఓకే Yeah.